ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గత ప్రభుత్వంలో సచివాలయం ఉద్యోగుల్ని కాంట్రాక్ట్గా తీసి 1 ఇయర్లోనే రెగ్యులర్ చేశారు. మేము గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలోనే మమ్మల్ని ఇలాగే ఎట్టి చాకరీ చేపిస్తున్నారు. దయచేసి మళ్ళీ వాళ్ళనే సచివాలయంలో తీసిన 1 ఇయర్ వైఎస్ఆర్ ప్రభుత్వం రాగానే ఏమన్నా సచివాలయం తీసి వాళ్ళని అన్నీ 1 ఇయర్కే రెగ్యులర్ చేశారు. మరి వాళ్ళని ఇప్పుడు స్టాఫ్ నర్స్ పోస్టుల్లో నియమించడం జరుగుతుంది. మేము గత 15 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సులుగా రోస్టర్ పాయింట్ అండ్ డిఎస్సి నిబంధనల అనుగుణంగా మెరిట్ ప్రకారం ఇక్కడ కాకినాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా జిఎన్ఎం కోర్సు చేసి బిఎస్సి నర్సింగ్, ఎంఎస్సి నర్సింగ్ చేసి స్టాఫ్ నర్సులుగా నియమించబడ్డారు. కానీ గత 15 సంవత్సరాలుగా చేస్తున్న ఎస్టీ చాకరీ చేస్తున్నా కూడా మమ్మల్ని ఏ విధంగా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా సరే రెగ్యులర్ అనేది చేయట్లేదు. దయచేసి ఇప్పుడైనా మా 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 బాధలు ఆలకించి కోవిడ్ టైంలో కూడా మేము ప్రాణం పోతుంది తెలుసుకోవడం కూడా మేము అందరికీ సమాజంలో సేవలు అందించాం కనుక మమ్మల్ని దయచేసి గుర్తించుకుని మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ వేసుకోవాలి. అందరినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. పక్క రాష్ట్రాలు కూడా అందరూ మా నర్సింగ్ వారిని అందరూ రెగ్యులర్ నోటిఫికేషన్ తీసి కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్న వాళ్ళని అందరూ రెగ్యులర్ చేస్తున్నారు కనుక మన రాష్ట్రంలో కూడా అందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం.